హాయ్ గైస్ హలో సో బేసిక్గా గైస్ మహేష్ గారికి తెలుసు కదా వాళ్ళ డాడీకి ఒక కొత్త ఫోన్ కొనిపించిండు అండ్ కొనిపించిన తర్వాత వెంటనే 2 గంటల కల్లా వాళ్ళ దవడ బయలింది వాళ్ళ డాడీ కొట్టిండు. ఎందుకు కొట్టిండో తెలిస్తే మీరు షాక్ అవుతారు భయ్య. వాట్సాప్ వల్ల కొట్టిండు అనమాట. అసలు ఏం జరిగింది ఆడేం చేసిండో చెప్తా, మీరు ఎట్లా రెక్టిఫై చేసుకోవాలో చెప్తా. అయితే కామెంట్ సెక్షన్లోకి పోయి వెంటనే మీరు ఏం చేయాలంటే మీరు వేసుకున్న షర్ట్ కలర్ ఏంటో చెప్పండి, నాది మీకు కనిపిస్తూనే ఉంది. అండ్ అంతేకాకుండా గాయస్ ఈ వీడియో అప్లోడ్ చేసిన ఫస్ట్ 15 నిమిషాల్లో ఒక 500 లైకులు నా మొఖాన కొట్టిరంటే నేను నవ్వుతా. అండ్ ఇంకా సొల్లు ఆపేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా గైస్ మీ అందరికీ తెలిసిందే, లైక్ మనం కొత్త ఫోన్ కొన్న తర్వాత పాత ఫోన్లో ఉన్న డేటాని దీంట్లో ఒక దోషుడు తలనొప్పి అనమాట. ఎంత తలనొప్పి అంటే కొన్నిసార్లు భారీ బడ్జెట్ మూల్యం అనేది చెల్లించాల్సి వస్తుంది. లైక్ మహేష్ గారిని దవడ బలం కొట్టినట్టు. ఏం జరిగిందంటే వాళ్ళ డాడీ గుడ్ మార్నింగ్ మెసేజ్లు, స్క్రీన్ షాట్లు, ఏవైతే వీడియోలు ఉన్నాయో అవన్నీ పాత ఫోన్ వాట్సాప్లో ఉన్నాయి, కొత్త ఫోన్లోకి రాలేదు. అండ్ వీడియో ఫోన్ని ఫార్మాట్ చేసిండు, దవడ బయలింది. అండ్ ఇప్పుడు ఇందులోకి రాలేదు. అయితే గైజ్ ఈ లొల్లి కాకుండా మీరేం చేయొచ్చు అంటే గైజ్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఒక టూల్ ఉందన్నమాట. ఈ టూల్ తోటి మీరు రచ్చ చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే గైజ్ ఈ టూల్ కనుక మీరు యూజ్ చేశారంటే మీ పాత ఫోన్లో ఉన్న వాట్సాప్ డేటా అంతటిని కొత్త ఫోన్లోకి మీరు ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ అయినా, ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్కైనా, ఐఫోన్ టు ఐఫోన్ అయినా, ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్ టు ఆండ్రాయిడ్ ఎట్లాగన్నా తోసుకోవచ్చు అనమాట. సో అలా చెయ్యాలంటే గైజ్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని పేరు ఏంటంటే మొబైల్ ట్రాన్స్. ఇది వండర్ షేర్ వాళ్ళది అనమాట. సో వీళ్ళది చాలా వీడియో ఎడిటింగ్ టూల్స్, డేటా బ్యాకప్ టూల్స్ చాలా ఉన్నాయి. సో మంచి కంపెనీ వినొచ్చు అనమాట. సో అది డౌన్లోడ్ చేసుకోండి. మీకు విండోస్ అంటే విండోస్, మ్యాక్ అంటే మ్యాక్, ఇంకేదైనా కేక్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. కంపెనీలకి ఏముంది, చాలా ఉన్నాయి బయట దందాలు నడిపేవి. అయితే విండోస్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయడానికి రాదనకండి భయ్య. నెక్స్ట్ అని చెప్పి తప్ప నెక్స్ట్ బటన్ కొట్టండి, ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తే మీకు ఆడ 4 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఫోన్ బ్యాకప్, వాట్సాప్ బ్యాకప్, అండ్ అంతేకాకుండా రీస్టోర్ డేటా, అండ్ ఓవరాల్గా మీకు సింక్ అని ఉంటుంది. అందులో మీరు వాట్సాప్ బ్యాకప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి గైస్. మీరు ఏం చేయాలంటే మీరు సింపుల్గా వాట్సాప్ రీస్టోర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు 2 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు యూఎస్బి ద్వారా కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే మీ 2 ఫోన్స్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత మీకు ఓన్లీ వాట్సాపే కాకుండా ఆడ మిగతా తలనొప్పులు లైక్ లైను, ఈ చాటు ఏవో రకరకాల యాప్లు ఉన్నాయి. ఇట్లానే వాట్సాప్ మెసేజ్ చేసుకునే యాప్లు అలాంటివి కూడా మీరు ఇందులో వాడుకోవచ్చు అనమాట. సో మీరు కావాలంటే వాటికి కూడా బ్యాకప్ చేసుకోవచ్చు. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్స్ని మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా మీరు లైక్ మెసేజ్లు కావాలా, ఫోటోలు కావాలా, వీడియోలు కావాలా, ఇంకేదైనా కావాలా సెలెక్ట్ చేసుకోండి. టప్పని స్టార్ట్ నొక్కండి, జర్రని దుంకులాడుతుంటుంది డేటా ఈ ఫోన్లోకి ఆ ఫోన్లోకి. అండ్ వన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేయండి, డేటా మొత్తం పూలల్లో పెట్టినట్టు వస్తుంది భయ్య. సో మీరు మై డాడీ నుండి, మీ మమ్మీ నుంచి, ఇంకెవరి దగ్గర నుంచి అన్న దవడ బలం కొట్టుకోవడం మిస్ కావద్దు అనుకుంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో లింక్ని ట్రై చేయండి గైస్. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రోమో కోడ్ని యూజ్ చేస్తే మీకు 40% డిస్కౌంట్ వస్తుంది. ఈ డిస్కౌంట్ పైసలతోటి మీరు రచ్చ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా $17 మీకు ఈ టూల్ని రచ్చ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద గైస్ ఈ వీడియో మీద లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతే వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు గ్యారంటీగా నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.